ఒక గోవుకి పూజ చేయటం వల్ల సమస్త దేవతలకు పూజ చేసిన ఫలితం అనేది మనకు దొరుకుతుంది అని చెప్పేసి మనకందరికీ తెలుసు. అవునా? నేను ఇంతకుముందు ఇక్కడ గోపూజ చేసుకున్నప్పుడు ఒక చిన్న కథ చెప్పిన. ఇప్పటికి కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వంశస్థులు ఉన్నారు. ఒక ఆవు ఏం చేసిందో తెలుసా? ఒక పుణ్యస్త్రీ, ఆమెకి సంతానము కలిగింది. సంతానం అనేది ఆమె కడుపుతో ఉన్నప్పుడు డాక్టర్లు చెకప్ చేసి ఎదుగుదల లేదు, వికలాంగులుగా పుడతారు, నువ్వు వద్దు ఈ సంతానమును తీపించుకో అని చెప్పేసి డాక్టర్లు చెప్తే ఆమె మనసు ఒప్పక ఆమె ఆ సంతానమును తీపించుకోకుండా, నాకు సంతానం మంచిగా ఉంది, నాకు అనిపిస్తుంది, నేను నా సంతానము అంతా కూడా మంచిగా ఉంటాం, నేను తీపించుకోను, ఎవ్వరు వచ్చినా సరే నేను తీపించుకోను అని చెప్పేసి పంతముతోని ఏం చేసిందామె? గోవుకి ప్రతిరోజు గోవుని పిలిపించుకుంటుండే. అదే గోవు వస్తుండే రోజు. ఆమె శక్తి అనుసారం, ఆమె భక్తి అనుసారము తన ఇంట్లో ఏదైతే ఉందో అది తీసుకొని పోయి ఆవుకి తినిపించేది. అది ఏదైనా సరే, ఇంట్లో రొట్టెనో, చపాతీయో, పిండియో, లేదంటే శనగలో, ఆకుకూరలో, అవన్నీ కూడా ఆమె తినిపించేది. ఆమె ఎలా ఉండే అని చెప్పిన గర్భవతి అయి ఉంది. అయితే ఆమె తినిపించుకుంటూ ఉంటే ఆమె 9 నెలలు గడిపేసి 9 నెలలు మొత్తం అయిపోయిన తర్వాత 10వ నెలలో సంతానం కన్నది. ఎటువంటి సంతానము? మంచి సంతానం అనేది ఆమెకి కలిగింది. ఆ తర్వాత డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయింది. రిపోర్ట్లలో ఆమె సంతానం అనేది వికలాంగులుగా ఉన్నారు, మరి ఎట్లా ఏ విధంగా కలిగింది అంటే ఆమెను అడిగిరనమాట. నేను గోమాత సేవ చేసుకున్నా, గోమాత కూడా గోవు కూడా గర్భవతి అయి ఉంది. ఆమె గోమాత గర్భం మొత్తం అయిపోయిన తర్వాత, గోమాత కన్న తర్వాత గోమాతకి వికలాంగుల యొక్క ఆవు అనేది పుట్టింది. అది ఎందుకు? ఈమె బాధపడ్డది, తల్లి బాధపడ్డది. ఎక్కడ? ఆమె నాకు ఇంత ఫుడ్ పెడుతుంది, నాకు ఇంత నేను గోవునై ఉండి ఒక మూగజీవికి వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా,